వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత రైతాంగాన్ని వేధిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇవాళ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలకు సంబంధించి ఎక్కడికక్కడ రైతులు క్యూ లైన్లలో బారులు తీరినటువంటి సందర్భం కనిపించింది. వరంగల్ జిల్లా చూసినట్టయితే నర్సంపేట మండల కేంద్రంలో తెల్లవారుజాము నుంచే రైతులంతా కూడా అక్కడ ఉన్నటువంటి యూరియా గోదాం దగ్గర బారులు తీరి కనిపించారు. హన్మకొండ జిల్లా మనం చూసినట్టయితే పరకాలలో ఉన్నటువంటి రైతు వేదిక దగ్గర బారులు తీరి కనిపించారు. రైతులంతా కూడా చెప్పులను క్యూ లైన్లో పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. జనగామ జిల్లా చూసినట్టయితే పాలకుర్తి మండల కేంద్రంలో రైతాంగం పెద్ద సంఖ్యలో తరలివచ్చి యూరియా కోసం అయితే పడిగాపులు కాసినటువంటి సందర్భం కనిపించింది. ఇక మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజ రామ్ సింగ్ తండాకు సంబంధించి అక్కడే ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో టోకెన్ల కోసం రైతులు అర్ధరాత్రి నుంచే క్యూ కట్టినటువంటి సందర్భం కనిపించింది. ఇంకా యూరియా కష్టాలు అయితే రైతులను వీడడం లేదు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు మంత్రుల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సిఐటియు ఆధ్వర్యంలో హన్మకొండలోని మంత్రి కొండా సురేఖ ఇంటిని, అదేవిధంగా ములుగు జిల్లా కేంద్రంలోని సీతక్క క్యాంపు కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారు. ఈ క్రమంలోనే పోలీసులకు అంగన్వాడీలకు మధ్య తోపులాట ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. రేవంత్ సర్కార్ ఇచ్చినటువంటి హామీలు వెంటనే నెరవేర్చాలని అంగన్వాడీ కార్యకర్తలు అంటే డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే ఖమ్మం టీ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ సాంబశివరావు మీద పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్, హన్మకొండ జిల్లా కేంద్రాల్లో TUWJ H143 ఆధ్వర్యంలో ఆందోళనలకైతే దిగినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. వరంగల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి GWMC ప్రధాన కార్యాలయంలోని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ముందు TUWJ H143 నాయకులంతా కూడా ఆందోళన బాట పట్టారు. వెంటనే సాంబశివరావు మీద పెట్టిన కేసులన్నీ కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు రోడ్డెక్కిన సందర్భం కనిపిస్తూ ఉంది. హన్మకొండలోని అదాలత్ సెంటర్లో విద్యార్థులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్యార్థుల ఆందోళనకు డిగ్రీ, పీజీ కాలేజెస్ అసోసియేషన్ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు సుందర్ రాజ్ యాదవ్ మద్దతు తెలిపారు. వాళ్ళతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ క్రమంలోనే పోలీసులు సుందర్ రాజ్ యాదవ్తో పాటు విద్యార్థులను అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇవాళ 3వ విడత పాదయాత్రకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా రైతులకు సాగునీరు అందించాలనే డిమాండ్తో 3వ విడత పాదయాత్ర రఘునాథపల్లి మండలం కుర్సపల్లి నుంచి గోవర్ధనగిరి దర్గా వరకు ఆయన పాదయాత్ర చేపట్టిన క్రమంలో హన్మకొండలోని ఆయన నివాసంలో పోలీసులు, సుబేదారి పోలీసులు హౌస్ అరెస్ట్ అయితే చేశారు. మధ్యాహ్నం వరకు ఇంటిలోనే ఉంచినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. తాటికొండ రాజయ్యకు మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్ మద్దతుగా నిలిచినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం తర్వాత కుర్సపల్లికి చేరుకున్నటువంటి తాటికొండ రాజయ్య తన పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మీద బీఆర్ఎస్ నాయకులైతే మండిపడ్డటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కడియం శ్రీహరికి దమ్ముంటే వెంటనే రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ అయితే చేశారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి కడియం శ్రీహరికి నైతిక విలువలు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.